సోదరులారా, మన జాతి ఒక గొప్ప లక్ష్యాన్ని ముందుకు పెట్టి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా 3 దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తూ వచ్చింది. ఈ పోరాటంలో ఈ 30 ఏళ్ల మన ఉద్యమ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈ ఉద్యమం కొనసాగింది. ఈ విషయం కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని అడ్డంకులు మన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కల్పించబడ్డాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో శక్తులు కుట్రలు చేశాయి. ఎన్నో సందర్భాల్లో మన ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి నాయకుడు, కార్యకర్త, నాయకురాళ్ళు ఎన్నో సందర్భాల్లో నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, కేసులు పడితే జైలు పాలైన సందర్భాలు మన ఉద్యమంలో ఎదురైనాయి. మరొక వైపు మన జాతి ఆకాంక్షను ముందుకు సాగించడంలో భాగంగా తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు మన ఉద్యమంలో ఉన్నారు. అందులో మన బిడ్డలు ప్రధానంగా తెల్లబండ్ల రవి, ఇటు ప్రభాకర్, సిర్రా నాగేశ్వరరావు, మీరా సాహెబ్, అదే సమయంలో సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలు, అదే సమయంలో మన భారతి మాదిగ ఉద్యమంలో భాగంగానే వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమ ప్రస్థానం ముందుకు సాగుతున్న దశలో వయసు మీరినా ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా తను చనిపోయినంత వరకు కూడా మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పెద్ద అయిన పోతలయ్య గారి మరణం మనందరినీ కలిసివేసిన సందర్భం. అట్లనే పెద్దాడ ప్రకాశరావు గారు విశాఖపట్నం నుంచి కానీ, అదే వరంగల్ నుంచి వీరన్న యాకయ్యలు కానీ ఎంతో మంది ఈ ఉద్యమ ప్రస్థానంలో తమ విలువైన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శ్రమించారు. వారందరికీ మనం నివాళులర్పించడంలో భాగంగానే ఈ లక్ష్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా, ఈ లక్ష్యాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఈ లక్ష్యాన్ని పక్కదారి పెట్టకుండా చూసే బాధ్యతలో భాగంగానే మనందరం జాతి బిడ్డల ఆకాంక్ష నెరవేర్చడంలో మనము కష్టపడుతూ ఇప్పటి వరకు వచ్చాం. ఇది మనందరికీ తెలుసు. అదే సమయంలో అమరుల త్యాగాలకు ఫలాలు దక్కాలంటే, అమరుల త్యాగాలకు దగ్గ ఫలితాలు దక్కాలంటే వాళ్ళకి ఇచ్చే నిజమైన నివాళి ఆ వర్గీకరణ సాధించడం ద్వారా తప్ప మరో రకమైన నివాళి మనం అర్పించలేం. ఒక 2 నిమిషాలు అమరులను గుర్తుంచుకొని నివాళులర్పించడం అది నివాళి అని అనుకుంటే, అదే సమయంలో ఆ అమరుల ఫోటోలకు దండలేసి మనం నివాళులు అర్పించడమే అదే గొప్ప అనుకుంటే అది న్యాయం కాదు. త్యాగాల్లో త్యాగం, ప్రాణత్యాగమే అత్యున్నత విలువైనది. ఆ ప్రాణత్యాగాలు ఏ లక్ష్యం కోసమైతే చేశారో ఆ లక్ష్యాన్ని సాధించడమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళని చెప్పి ఎంఆర్పిఎస్ భావించుకునే ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ వచ్చామనేసి కూడా మనం మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ఈ పోరాటంలో భాగంగా మన జాతి ఉద్యమం ఎంతో మంది ప్రధాన నేతల్ని కూడా చట్టసభలో పంపింది. అంతకుముందు మన ఉద్యమం రాకముందు మన పెద్దలనబడుతున్న ప్రధాన నాయకత్వంలో చట్టసభలోకి వెళ్ళారు. మన పెద్దలనబడుతున్న
వాళ్ళలో చట్టసభలకు వెళ్ళారు. ఇక్కడ నుంచి అమ్మ లక్ష్మీదేవమ్మ కావచ్చు, అదే సమయంలో మన అనంత శమంతకమనమ్మ కావచ్చు, లేదా జయరాం గారు కావచ్చు, శైలజనాథ్ కావచ్చు, యామినిబాల కావచ్చు, లేదా అంతకుముందు తిప్పేస్వామి కావచ్చు, వీరన్న కావచ్చు, ఎంతో మంది నేతల్ని మన ఉద్యమం రాకముందు మన వాళ్ళతో ఎదిగిన మాట కొంత వార్తని. అదే సమయం అటువైపు నుంచి టిఎన్ సదలక్ష్మణ గారి నుంచి మొదలుకుంటే, మోతపల్లి నరసింహన్న గారి నుంచి మొదలుకుంటే ఎంతో మంది ఎంఆర్పిఎస్ రాకముందు జాతి కోసం పనిచేసిన వాళ్ళే. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక యువతరాన్ని చట్టసభలో పంపించిన చరిత్ర మన ఉద్యమానికి ఉన్నది. యువతరాన్ని చట్టసభలో పంపించిన చరిత్ర మన ఉద్యమానికి ఉన్నది. ఆ ఉద్యమంలో భాగమే మన తమ్ముడు యువ నాయకుడు ఎంఆర్పిఎస్ ఎదిగే ఇవాళ చట్టసభలో అడుగుపెట్టాడు. అంటే ఉద్యమం జాతి బిడ్డల్ని ఎట్లయితే నాయకులు తయారు చేసుకున్నదో, ఉద్యమం జాతి స్ఫూర్తితో ఉన్న వాళ్ళని ఎట్లయితే చట్టసభలు పంపిందో ఇది నిదర్శనంగా మనకు అందిస్తున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన నా తమ్ములు చెల్లెలు చట్టసభలకు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సమయంలో మనందరికీ తెలుసు, డొక్కా మాణిక వరప్రసాద్ గారు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో లీగల్ సెల్ కన్వీనర్గా చేశారు. ఆయన రాజశేఖర్ గారి కాలం నుంచి కొంతకాలం మంత్రిగా కొనసాగిండు. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే పాల్గొని పైకి వచ్చేశాడు. అంతేకాదు మన బిడ్డలు ఉద్యమంలో పాల్గొని ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అదే వరంగల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న తాటికండ రాజన్న తను తెలంగాణ రాష్ట్రానికి కొంతకాలం పాటు డిప్యూటీ సీఎంగా పనిచేసిన చరిత్ర ఉన్నది. అంటే ఎంఆర్పిఎస్ లో పనిచేసిన నాయకత్వం బలంగా ఎదగడం వల్ల ఆ స్థాయికి ఎదిగిందనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అదే నిన్నటి వరకు వరంగల్ ఎంపీగా ఉన్న దయాకర్ అనే తమ్ముడు ఎంఆర్పిఎస్ కు వరంగల్ పట్టణాధ్యక్షుడిగా పనిచేసి 2 సార్లు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా మనకు కనిపించాడు. మనందరికీ తెలుసు, బోడిగే శోభ అనే మన మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలే శాసనసభ్యురాలుగా ఎదిగిన సందర్భం ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కొంతకాలం పనిచేసిన మన సోదరి మణి పుష్పలీల, ఆమె కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన చరిత్ర ఉన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం జాతి బిడ్డలను చట్టసభలో ఎదిగిందనడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం జాతి బిడ్డల్ని చట్టసభలో పంపేసానికి ఎదిగింది అనడానికి, లేదా ఉద్యమంలో పనిచేసిన నాయకత్వం కమిట్మెంట్ గా గట్టిగా పనిచేస్తే ప్రజలు అదే ఆదరణలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికైనా ఎదుగుతూ ఉండడానికి ఒక సాక్ష్యం కనిపించింది. ఒకవైపు కేరళలో మన బిడ్డలు చట్టసభలకు వెళ్ళిన మార్గాలు మన కళ్ళ ముందు కనిపించిన చరిత్ర. ఇకపోతే మీ అన్నగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిక్యూటివ్ లో ఉన్నాం. జరుగుతున్న పరిణామాల మీద మనకు అంచనా అవగాహన ముందుకెళ్లాలని చెప్పి, జరుగుతున్న పరిణామాల మీద మనకు అంచనా అవగాహన ఉండాలని చెప్పి అత్యవసరంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెట్టాల్సి వచ్చింది. ఆ రంగంలో నేను బెంగళూరు ఉండాల్సిన ఒక కార్యక్రమం ఉండడం వల్ల బెంగళూరుకి ఎట్లా వెళ్తున్నాము కనుక ఖచ్చితంగా ఇదే మార్గంలో ఒక 4 గంటలు టైం ఇస్తే జరుగుతున్న పరిణామాలను వివరించుకోవచ్చు అని చెప్పి, జరగాల్సిన విషయాలు ఏంటో ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక మనందరికీ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన బహిరంగ సభకు వచ్చినాక ఎస్సీ వర్గీయ కమిషన్ ఒక పొలిటిక్ రావడానికి దారితీసిందిగా మనందరికీ తెలిసిన విషయమే. గౌరవ ప్రధానమంత్రి గారు 2023 నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ లో మనం నిర్వహించిన విశ్వరూప మహాసభకు ఎప్పుడైతే వచ్చారో, తాను రావడంతోనే మాదిగలో ఒక నమ్మకం, ఇక వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుందనే అభిప్రాయం ఆయన మన సభకు రావడంతో ప్రారంభమైంది.
అంతకుముందు ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో కుట్రలు ఛేదించుకుంటూనే వచ్చేశాం. ఈ ఉద్యమాన్ని చాలా కష్టంగా నిలబెట్టుకుంటూనే వచ్చేశాం. అయితే గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే వేదిక మీదకి వచ్చారో అప్పటి నుంచి మానవ జాతిలో ఇక వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో ఎన్నో వేల కులాలు ఉన్నాయి. ఎన్ని వేల కులాలు ఉన్నా కూడా ఏ కులం సభకు కూడా ప్రధానమంత్రి వెళ్ళిన చరిత్ర లేదు. కానీ మానవ బిడ్డల సభకి ప్రధానమంత్రి గారు వచ్చారు కనుక ఖచ్చితంగా ఇక న్యాయం జరగాలని ఆలోచనతో మానవ జాతి బిడ్డలకు ఒక నమ్మకం కలిగింది గౌరవ ప్రధానమంత్రి గారు రావడంతో. ఇక ఎప్పుడైతే గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారో ఆయన వేదిక మీద స్పందించిన తీరు ఈ రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం చూసింది. మన విశ్వరూప మహాసభ వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి గారికి ఏ విధంగా స్పందించారో, ఎంత ఆవేదనగా మాట్లాడిందో, మానవ ఉద్యమం మీద ఎంత ప్రేమగా మాట్లాడిందో, మానవ ఉద్యమం మీద ఎంత గౌరవంగా మాట్లాడిందో ఆయన మాటల్లోనే సాక్ష్యం కనిపించినాయి. ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి ఒక మాట్లాడాడు, ఈ ఉద్యమంలో ఒక కార్యకర్త పనిచేస్తాడని మాట్లాడాడు. అంటే ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రి గారినే కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రపంచ దేశాలలోనే చాలా శక్తివంతమైన గౌరవంతున్న చరిత్ర కూడా ఆయన కనిపిస్తున్నది. అట్లాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మానవ ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలను గమనించి, మానవ ఉద్యమాలకు వచ్చే అడ్డంకులన్నింటినీ ఆయన గమనించి, ఓహో ఇట్లాంటి జాతి కాదని ఉండాల్సిందని చెప్పి ఆయన మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఇక ఈ ఉద్యమంలో వర్గీకరణ సాధించే వరకు, వర్గీకరణ అమలు జరిగిన వరకు మీతో నేను కూడా కలిసి పనిచేస్తానని చెప్పి మాట్లాడిన సందర్భం ఉన్నది. ఆయన మాట్లాడిన మాటలే మనకు కొందరు బలాన్ని ఇచ్చాయి. ఆయన మాట్లాడిన మాటలే మనకు ఎక్కడ లేని బలాన్ని ఇచ్చిన విషయం అందరూ తెలుసుకునే. ఆయన వేదిక మీద ఏ హామీ ఇచ్చిందో, ఏ మాటలు చెప్పిండో దానికి అనుగుణంగానే కార్యక్రమం రూపొందించాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే సుప్రీంకోర్టులో అప్పటికే కేసు పెండింగ్ ఉన్నది కనుక వర్గీకరణ విషయం దాన్ని ముందుకు నడిపించే దిశగా జరిగిన ప్రయత్నంలో ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసిన విషయం, ఆ కమిటీ కూడా ఆయన క్యాబినెట్ సెక్రటరీతో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో చేసిన కమిటీ 5 డిపార్ట్మెంట్లను కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా, సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం వేగవంతమయ్యే దిశగా, అది పరిష్కారమయ్యే దిశగా వాళ్ళు ముందుకు నడిపించడం భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారిని మొదలుకుంటే, గౌరవ హోంశాఖ మంత్రిని మొదలుకుంటే, న్యాయశాఖ నుంచి మొదలుకుంటే గౌరవ కిషన్ రెడ్డి గారి అండదండలతో ఆ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ఏర్పడితే ఆ ఏర్పడటం మీద ఏ మాత్రం ఆలోచన లేకుండా వర్గీకరణ అంశం మీద విచారణ చేపట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ముందుకు తెలియజే దిశగా ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో 3 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి ఒక రోజు విచారణ జరిగితే మళ్ళా విచారణ నిలబడవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కానీ అలా కాకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆలోచనతోటి వర్గీకరణ విషయంలో న్యాయశాఖ స్పందించడం వల్ల సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ 3 రోజుల పాటు అక్కడ కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడం వల్ల మనకు అనుకూలమైన తీర్పు రావడానికి దారితీసింది. దీని ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఈ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నేను సంపూర్ణంగా మీకు అండగా ఉంటాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీని అమలు చేసుకునే దిశగా, ఆ హామీని కట్టుబడి ఉండే దిశగానే ఆయన ముందుకు సాగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే వచ్చేసింది. రాష్ట్రాలకు వచ్చిన తర్వాత వెంటనే వాటిని అమలు చేసే దిశగా కాకుండా మళ్ళీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడం కోసం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ, అదే సమయంలో కర్ణాటక, అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ మీద ముందడుగేసే ప్రయత్నం చేయడంలో భాగంగా
కమిషన్ వేసిన విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నుంచి వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ వర్గీకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయినాయి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో దానికి అడ్డంకులు తొలగిపోయినాయి. అదే సమయంలో తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు అక్కడ తొలగిపోయినాయి. అదే సమయంలో హర్యానాలో ఎస్సీ వర్గీకరణకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక త్వరగా తెప్పించుకున్న నివేదికను వెంటనే అమలు చేస్తున్నది. అక్కడ వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో వర్గీకరణ అంశం మీద అధ్యయనం చేస్తున్న సమయం 4 రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. ఒకవైపు తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు కమిషన్లు వర్గీకరణను అమలు చేసే దిశగా ఇవాళ నివేదికలో రూపొందించే కాడ ఇవాళ పనిచేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఘట్టాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను నిన్నటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సోదరులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్టు మొన్ననే 2వ తారీఖు నాడు సాయంత్రం అందింది. 3వ తారీఖు నాడు సబ్ కమిటీ దాన్ని ఆమోదించింది. 4వ తారీఖు నాడు కేబినెట్ ఆమోదించడమే కాకుండా శాసనసభ, శాసన మండలి కూడా ఆమోదించింది. అంటే ఆగ మేఘాల మీద ఎస్సీ వర్గీకరణ అంశం మీద నివేదిక అందిన రోజు నుంచి 48 గంటల్లోనే అసెంబ్లీలో ఆమోదించే కాడికి వచ్చేసింది. దానికి కారణం మనం 7వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో, ఆ 7వ తారీఖు నాడు లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం వల్ల లక్షల డప్పులు కనుక హైదరాబాద్ వస్తే అది దేనికి దారితీస్తుందో అని అనుకున్న ప్రభుత్వం వెంటనే ఆగ మేఘాల మీద కమిషన్ నివేదికను రప్పించుకోవడంతో పాటు ఆ నివేదికను అమలు చేసే దిశగా వాళ్ళు అక్కడ శాసనసభలు తీర్మానం చేసి ఇక చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్పి ప్రభుత్వం అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అక్కడనే మనం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాం. దానికి కారణం కొన్ని అక్కడ లోపాలు ఉండడం. ఆ కమిషన్ నివేదికలో ఉన్న ప్రధాన కారణాల్లో కొన్ని లోపాలు మనం పసిగట్టడం వల్ల ఆ పసిగట్టిన లోపాలను సరిచేయండి అని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలవడంతో మళ్ళీ కమిషన్ని మళ్ళా పునరుద్ధరించిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఈ దేశంలో ఒకసారి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, దాన్ని సబ్ కమిటీ ఆమోదించిన తర్వాత, దాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత, దాన్ని శాసనసభ మొత్తం ఆమోదించిన తర్వాత మళ్ళా కమిషన్తో పని ఉండదు. ఈ అన్నగా అక్కడికిక్కడికి ఒక తేడా ఉన్నది. తెలంగాణలో వర్గీకరణ అంశం మీద మనకు కొన్ని అనుమానాలు ఉండే. తెలంగాణలో వర్గీకరణ అంశం ముందుకు సాగే విషయంలో మనకు కొన్ని అనుమానాలు ఉండే. ఆ అనుమానాలే నిజమైనే అక్కడ. కానీ వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అనుమానాలు లేవు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నది, అరెస్ట్ చేస్తారు. అక్కడ అనుమానాలు ఎందుకున్నాయి, ఇక్కడ నమ్మకం ఎందుకున్నదనే విషయంలోనే 2-3 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఒక నమ్మకం మనకు ఉన్నది, అక్కడ మనకు అనుమానాలు ఉండే. అనుమానాలు ఎందుకున్నాయి? మీ అన్నగా మనందరూ తెలుసు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడున్న ఏమో మీ అన్నగా చెప్తున్నా, అక్కడ అనుమానాలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ నమ్మకం ఎందుకున్నది? ఈ రెండే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నా. నేను ఆడ అనుమానాలు ఉండడానికి కారణం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, ఇక్కడ నమ్మకం ఉండడానికి కారణం ఇక్కడ టీడీపీ ఉండడం.
ఇక నమ్మకం ఉండడానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం. ఇంతే మనకు నమ్మకం. అక్కడ అనుమానం ఉండడానికి కారణం కాంగ్రెస్ ఉండడం. ఎందుకు కాంగ్రెస్ ఉంటే అనుమానం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో నమ్మకం? గతంలో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేయలేదు కాబట్టి, అక్కడ ముందుకేయకుండా అడ్డం పడేటోళ్ళు కాంగ్రెస్ లో మాలా ఉన్నారు కాబట్టి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మనకు న్యాయం చేయదు అనే ఒక అపనమ్మకం ఉండేది. కానీ వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు, దాని ఫలాలు మన బిడ్డలు అనుభవించాం. మళ్ళీ చేయబోయేది చంద్రబాబు నాయుడు మనం నమ్ముకుంటున్నాం. అక్కడ అనుమానాలు ఉండడానికి కారణం కాంగ్రెస్ ఉండడం, కాంగ్రెస్ లో మానవ ఆధిపత్యం ఉండడం. ఇది వాస్తవం కాదా మీరు పేరు చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాను నేను. మనందరూ తెలుసు, షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన కాలం అప్పుడు కూడా టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్న కాలమే. షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన కాలం అప్పుడు కూడా టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్న కాలమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్గీకరణ అమలు చేసే సమయంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్న కాలంలో ఆనాడు టీడీపీ బీజేపీ మధ్యలో ఐక్యత ఉన్నది, మిత్రత్వం ఉన్నది, అలయన్స్ ఉన్నది. ఆ విధంగా ఆ రోజుల్లో వర్గీకరణ అమలు చేసే సమయంలో కూడా టీడీపీ బీజేపీ ఉన్నదనేసి మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. దానివల్ల టీడీపీ బీజేపీ ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం, ఆడ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండడం, కేంద్ర ప్రభుత్వ పరిశీలన నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి ఆమోదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరగడం, దానివల్ల 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలకు దక్కడం గౌరవ చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన విషయం. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి వర్గీకరణ ఎప్పుడు రద్దయింది? ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందో, అక్కడ బీజేపీ ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ వచ్చిందో, అప్పుడే మళ్ళీ వర్గీకరణ సమస్య వెనుకకు పోయిన విషయం మనం మర్చిపోద్దాం సైనం కోరుతున్నాను నేను. కాంగ్రెస్ వచ్చినాకనే వర్గీకరణ అంశం వెనుక పోయింది. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించింది. 2004-9 మధ్యలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. 2014 నాటికి జూన్ 2 లోపు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు అక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించింది. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు అయితే తిరిగి వర్గీకరణ విషయంలో న్యాయం చేయమని చెప్పి ఆ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ చుట్టూ తిరిగిన, సోనియా గాంధీ గారి చుట్టూ తిరిగిన, రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరిగిన, మన్మోహన్ సింగ్ గారి చుట్టూ తిరిగిన, కాంగ్రెస్ లో ఎవరు చుట్టూ తిరిగినా కూడా మనకు న్యాయం జరగలేదనే విషయం మనందరికీ తెలుసు. అంటే ఎవరి వల్ల న్యాయం జరగలేదు? ఎవరి వల్ల న్యాయం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో మనకు న్యాయం జరిగింది. కానీ మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే వర్గీకరణ రద్దయింది. తిరిగి వర్గీకరణ నిలబెట్టడం కోసం మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా వర్గీకరణ జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి మొదటి నుంచి ఎక్కువ ఉండడం వల్లనే వర్గీకరణ జరగనివ్వలేదు అనేసి మనం మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఈ నేపథ్యంలో వాళ్ళకు బలమైన పునాదులు స్వాతంత్రం రావడానికంటే ముందు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో బలమైన పునాదులు మాలలకు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీలో. అందుకు సాక్ష్యంగా ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు దళితులు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి దళిత ముఖ్యమంత్రిని దేశంలో చేసింది. కర్నూలు వాసైన సంజీవయ్య గారిని మొదటి ముఖ్యమంత్రిగా చేసింది అనేసి మనం మర్చిపోవద్దు. అంటే వాళ్ళకి పునాదులు బలంగా ఎప్పుడు పడ్డాయంటే మనలాంటి వాళ్ళ పుట్టకముందే వాళ్ళ పునాదులు కాంగ్రెస్ లో పడ్డాయి అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆయన ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదంటే ఇవాళ కర్ణాటకకు సంబంధించిన ఇవాళ మల్లికార్జున ఖర్గే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. ఆయన కూడా మాల వర్గానికి హోలియా కులానికి సంబంధించిన మాలతోనే దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది. అదే సమయంలో దేశానికి కాంగ్రెస్ పార్టీకి దళితుని మొదటిసారి అధ్యక్షుని చేయాలని కూడా దామోదర సంజయ్ గారిని దళితుడిని అధ్యక్షుని చేసిన చరిత్ర మనలాంటి వాళ్ళ పుట్టక ముందే అది ఉన్నది. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నాయి వాళ్లకు.
ఆనాడు పడ్డ పునాదులు కాంగ్రెస్ పార్టీలో ఈనాడు కూడా బలంగానే వాళ్ళకు ఉన్నాయి. దాని సాక్ష్యమే మనందరికి తెలుసు. గత 10 ఏళ్ళు ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం నడిపిన 10 ఏళ్ళు ముగ్గురు నడిపిండ్రు దేశాన్ని పరిపాలించే కాడ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అదే సమయంలో యువనేతగా రాహుల్ గాంధీ గారు ఆ 10 ఏళ్ళు నడిపితే ఆ 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళకు సలహాదారులుగా ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎదిగిన మాల్ ఆఫీసర్లే ఆ 10 ఏళ్ళు వాళ్ళకు సలహాదారులుగా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యాలయ సెక్రటరీగా ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి కాంతారావు ఉంటే, శ్రీమతి సోనియా గాంధీ గారికి యూపీఏ చైర్పర్సన్ కు సలహాదారుడుగా కొప్పుల రాజు అనే ఐఏఎస్ అధికారి మాల ఉంటే, అదే సమయంలో రాహుల్ గాంధీ గారికి సలహాదారుడుగా డాక్టర్ రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి మాల ఉన్నాడు. అంటే ఈ దేశాన్ని నడిపింది వాళ్ళైతే వాళ్ళకి సలహాలు ఇచ్చి నడిపింది వీళ్ళు. ఆ స్థాయికి ఎదిగిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఆ రోజు నుంచి మల్లు అనంతరాములు కుటుంబం, అదే సమయంలో మన జి వెంకటస్వామి గారి కుటుంబం చక్రం తిప్పుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తున్న విషయం మనం మర్చిపోద్దని నేను కోరుతున్నాను. వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తుండ్రు. అదే సమయంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనబాక లక్ష్మి, జేడి శీలం వాళ్ళు మంత్రులుగా ఉండి, తిరుపతి నుంచి గెలిచిన చింతమోహన్ సీనియర్ నాయకుడిగా ఉండి, అమలాపూర్ నుంచి గెలిచిన హర్ష కుమార్ నా ప్రాణం ఉండగా పార్లమెంట్ లో బిల్లు రానియాలని చెప్పి ఆనాడు అడ్డంకులు కల్పించిన చరిత్ర వాళ్ళకున్నాయి. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే తీసుకున్న చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ఈ చింతమోహన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూశారండి. ఎస్సీ వర్గీకరణ జరిగితే దేశమే 2 ముక్కలుగా చీలిపోతుందని చెప్పి, ఎస్సీ వర్గీకరణ జరిగితే దేశమే 2 ముక్కలుగా చీలిపోతుందని చెప్పి ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడిందంటే వర్గీకరణ అంశం మీద ఏ స్థాయిలో వాళ్ళు వ్యతిరేకత కలిగి ఉన్నారో ఆ వ్యతిరేకత కలిగి ఉన్న వాళ్లకు పలుకుబడి ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో మనకు న్యాయం జరగలేకుండా పోయిందనేసి మనం మర్చిపోదని అనుకుంటున్నాను. అదే సమయంలో ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్థాయి ఏందో మీరు దృష్టి తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడితే ఒక్కసారి మీరు దృష్టి తీసుకొస్తున్నా, ఒకసారి ఆలోచించండి. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం రాసుకున్నారు. దాన్ని జైపూర్ తీర్మానం అంటారు. ఆ తీర్మానం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్టసభలకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్టసభలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో జరిగిన జైపూర్ తీర్మానంలో అది రాసుకున్నారు. కానీ ఆ తీర్మానాన్ని 3 కుటుంబాలు కాంగ్రెస్ లో ఉల్లంఘించినాయి. ఆ తీర్మానాన్ని 3 కుటుంబాలు ఉల్లంఘించినాయి. అందులో ఒక కుటుంబం సోనియా గాంధీ కుటుంబం అయితే 2 కుటుంబాల మాలలే దానికి ఉల్లంఘించే కార్యక్రమం వచ్చేశారు. ఎగ్జాంపుల్, ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ సూత్రం ఏంటిది? ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలకు వెళ్లే అవకాశం. మరి జరిగింది ఏంటిది? వాళ్ళ కుటుంబంలో 3 తీసుకెళ్లే అవకాశం వచ్చేసింది. ఇక మిగతా దేశం మొత్తం మీద 2 కుటుంబాలకే అవకాశం వచ్చింది. అట్లా అధిగమించే కాడ ఎగ్జాంపుల్, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా కర్ణాటక మాల్ అనుకుంటే, మల్లికార్జున్ ఖర్గే గారు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు, ఆయన రాజ్యసభ నాయకుడు. వాళ్ళ కొడుకు సిద్ధరామయ్య గవర్నమెంట్ లో మంత్రి, వాళ్ళ అల్లుడు గుల్బర్గా నుంచి గెలిచిన ఎంపీ. అంటే సోనియా గాంధీ గారి కుటుంబం తర్వాత దేశం మొత్తం మీద ఒకే కుటుంబంలో ఏకకాలంలో 3 పదవులు పొందేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆడ మాల కుటుంబమే పొందింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో మనం చూస్తే ఆ తెలంగాణలో అడ్డంకులు కల్పించే వాళ్ళు ఎలా బలంగా ఉన్నారు అంటే, మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళ మల్లు అనంతరావు కుటుంబం ఇవాళ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయిపోయిండు. అదే సమయంలో వాళ్ళ అన్నే మల్లు రవి ఎంపీ అయిపోయిండు. వాళ్ళ కుటుంబానికి 40 ఏళ్ళ నుంచి ఉండబడే సంబంధాలు ఇవాళ వాళ్ళు 2 అయిపోయిండ్రు. ఇక వెంకటస్వామి గారి కుటుంబానికి 50-60 ఏళ్ళు ఉండే సంబంధాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు 3 అయిపోయిండ్రు. ఏకకాలంలో 3 చట్టసభలకు వెళ్లే అవకాశం కాంగ్రెస్ పార్టీ 3కి ఇస్తే అది ఒక సోనియా గాంధీ గారి కుటుంబానికి ఇచ్చింది, మల్లు కుటుంబానికి ఇచ్చింది, ఇక్కడ మన మల్లికార్జున ఖర్గే కుటుంబానికి ఇచ్చింది, మళ్ళీ వెంకటస్వామి కుటుంబానికి ఇచ్చింది. వెంకటస్వామి గారి కుటుంబంలో వాళ్ళ పెద్ద కొడుకు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రెండో కొడుకు వర్గీకరణ అడ్డుకోవడం మనిషిగా వచ్చిన వివేకు చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ చెన్నూరు ఎమ్మెల్యే గారి కొడుకే పెద్దపల్లి ఎంపీగా వంశీ ఉన్నాడు. అంటే ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీలు ఎవరికన్నా ఉన్నదంటే అది మాలలకే ఉన్నదనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది.
అది అట్లాంటి వాళ్ళు మేము వర్గీకరణ అడ్డు అవుతామని మాట్లాడిన చరిత్ర మనం చూశాం. ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగనీయమని చెప్పి ప్రతిసారి మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, వివేక్ వాళ్ళ అన్న, వివేక్ వాళ్ళ కొడుకు, మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు అందరూ కలిసి మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగనీయద్దని చెప్పి మాట్లాడుతూ వచ్చిన విషయాలు మనం చూశాం. అంటే అనుమానాలు మరి ఎక్కడ ఉంటాయి? కాంగ్రెస్ పాలనలోనే మనకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాలలు పలుకుబడి ఉన్నది. కానీ వాళ్ళు అడ్డంకులు కల్పిస్తామని మాట్లాడుతున్నారు కనుక అక్కడ మనకు అనుమానం ఉన్నాయి కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అంటే అనుమానాలు ఎక్కడ ఉన్నాయి? కాంగ్రెస్ పాలనలోనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఉండడానికి అవకాశం ఉన్నది? కాంగ్రెస్ లోనే వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుంది కనుక. గతంలో అడ్డుకున్నది వాళ్ళే కనుక ఇప్పుడు అడ్డుకుంటామని మాట్లాడుతున్నది వాళ్ళే కనుక. గతంలో వర్గీకరణ అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ లో మాలలే. వర్గీకరణ బిల్లు రాకుండా అడ్డుపడ్డది ఎవరు? వర్గీకరణ జరగకుండా అడ్డుపడ్డది ఎవరు? కాంగ్రెస్ లో మాలలే. ఎవరి పరిపాలనలో మనకు అన్యాయం జరిగింది? వాళ్ళ పాలన అన్యాయం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరగనీయమని అంటున్నది ఎవరు? మాలలే. ఏ మాలలు అంటాను? కాంగ్రెస్ మాలలు అంటాను. కాబట్టి అనుమానాలు అక్కడ ఉన్నాయి. కానీ అట్లాంటి అనుమానాలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇక్కడ మనకు అనుమానాలు లేవు. ఇక్కడ నమ్మకం ఉన్నది, అక్కడ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలు ఉన్న చోట సమయం ఇవ్వాల్సి వచ్చింది, అనుమానాల చోట తిరగాల్సి వచ్చింది, అనుమానాల చోట అక్కడ పరిస్థితి కొనసాగుతుంది. నమ్మకం ఉన్న చోట ఆ నమ్మకం పెట్టుకొని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జరుగుతుందనేసి కూడా మీరు మర్చిపోదు. నమ్మకం ఎందుకున్నది? గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఎందుకున్నది? 2 కారణాల వల్ల. మొదటిది షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు? గౌరవ చంద్రబాబు నాయుడు. ఆ వర్గీకరణ జరిగే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. వర్గీకరణ చేసే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. ఇప్పటికంటే అప్పుడు ఒత్తిడి ఎట్లా ఉన్నదంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మనం హైదరాబాద్ మీటింగులు పెడితే వాళ్ళు మీటింగులు పెట్టేవాళ్ళు, మనం ధర్నాలు చేస్తే వాళ్ళు ధర్నాలు చేసేవారు, మనం దిగ్బంధం చేస్తే వాళ్ళు దిగ్బంధం చేసేవాళ్ళు. ఒక మాట అంటే పివి రావు గారు మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డి అంటే డి అన్నట్టుగానే ఉద్యమాలు జరిగిన సమయం ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి లక్షల మంది రోడ్డెక్కినా కూడా వాళ్ళ మాటను కాదనే మాదిగలకు అన్యాయం జరిగింది, చేయాల్సిన అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేశారు. మాదిగలకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగి చంద్రబాబు నాయుడు చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే కాంగ్రెస్ లో మాలల పలుకుబడి చెల్లి వర్గీకరణ ఆపగలిగాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఆ పలుకుబడి కానీ ఆ చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసేది కూడా ఆయన ఇనే మనిషి కాదనే విషయం అర్థమైపోయింది. వర్గీకరణ జరిగింది, మన బిడ్డలకు భవిష్యత్తు వచ్చింది. మొదటిది కాంగ్రెస్ లో వర్గీకరణ జరగలేదు, చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండు. కాబట్టి మళ్ళీ చేసేది తనేననే విషయం నమ్మకం పెట్టుకోవడానికి అది ప్రధాన కారణం అనేసి కూడా మనం మర్చిపోదని సహాయం కోరుతున్నాను. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రతి బహిరంగ సభలో గతంలో వర్గీకరణ చేసింది నేనే, భవిష్యత్తులో చేయబోయేది నేనే, నాకు అండగా నిలబడబోతున్నానని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుంటూ వచ్చేశారు. వాస్తవానికి మీ అందరూ తెలుసు, అనంతపూర్ జిల్లా వచ్చి మాట్లాడిండు అంటే అర్థం ఉన్నది. అనంతపూర్ జిల్లాలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని మాట్లాడినంటే అర్థం ఉన్నది. ఏంటి, ఇది మాదిగలు ఎక్కువ జిల్లా కాబట్టి ఏదో మాదిగలతో ఓట్లు వేయించుకోవడానికి ఆ మాట అన్నాడేమో అని అనుకోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. లేదా రాయలసీమ జిల్లాలో అది కర్నూలు అయినా లేదా కడప పోయినా వర్గీకరణ చేస్తామంటే అదే మాదిగల జిల్లాలు అంటున్నాను అర్థం ఉన్నది. కానీ మాలలు ఎక్కువ నబడుతున్న జిల్లాలో కూడా, మాలలు ఎక్కువ నబడుతున్న జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నేను వర్గీకరణ చేస్తానని చెప్పి మాట్లాడింది ఎన్నికల సమయంలో. అంటే అప్పుడే అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఓహో, తూర్పు గోదావరి జిల్లా అంటే 180% మాలలున్న జిల్లా అంటారు కదా, కనీసం 170% ఉన్న మాలలున్న జిల్లా అంటారు కదా. అట్లాంటి జిల్లాలోనే ఎస్సీ వర్గీకరణ నేనే చేయబోతున్నా అని చెప్పి మాట్లాడిందంటే ఎవరిని లెక్క చేస్తలేదు, మాదిగల వైపు ఉంటారు అనడానికి అది సాక్ష్యం అనేసి కూడా మనకు అర్థమైపోయింది. ఒకనాడు చేసింది తనే, మనం చేస్తా అన్నది తనే కాబట్టి మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనకు అండగా ఉన్నాం. ఇకపోతే
గౌరవ చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా మాదిగల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి దారితీసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనసులో కూడా మాదిగల మీద అభిమానం ఉండడానికి కొంత దారితీసింది. కొంతకాలం డిస్టర్బ్ చేసింది మారల్. వర్గీకరణ అడ్డుకోవడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరిన జూపిడి వల్ల, అదే సమయంలో కారం శివాజీ వల్ల కొంతకాలం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏమర్థమైపోయిందంటే, అరే వీళ్ళు అధికారం ఉన్నప్పుడు నా చుట్టూ మోగిండ్రు, నా అధికారం పోయినాక మళ్ళా పారిపోయిండ్రు, కానీ మాదిగలు అట్లా కాదు, నా కష్టకాలాలు ఉన్నారు కదా మొదటి నుంచి అని చెప్పి. మాదిగల కాదు, మొదటి నుంచి ఎంఆర్పిఎస్ అయినా, మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులైనా నాకు కష్టకాలంలో కదా వీళ్ళు అండగుంటుందని చెప్పి ఆయన భావన పెరగడానికి దారితీసింది. వాళ్ళు అట్లా కాదు, మన వర్గీకరణ అడ్డుకోవడానికి బయటుండి వర్గీకరణ అడ్డుకోలేమని చెప్పి లోపలికి వెళ్ళి బాబు గారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేసి కొంతకాలం వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళు చేయబోయిండ్రు. కానీ కష్టకాలంలో మళ్ళీ వాళ్ళు లేరు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ నుండి వచ్చిందో మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిన విషయం. జగన్ పార్టీ నుంచే బయటకు వచ్చి అధికారంలో చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వెంటనే మళ్ళీ జగన్ పార్టీలోకి వెళ్ళిపోయినరు. కానీ చంద్రబాబు నాయుడు అర్థమైపోయిందంటే, అదే కష్టకాలం నాకు ఎప్పుడైనా సరే మాదిగలే అండగుంటుందని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఒక దృఢమైన, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసింది. ఆ నిర్ణయమే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి దారి తీయబోతుందనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. ఇక మన పట్ల ఆయనకు అభిమానం ఉండడానికి కారణం ఏంది, మన పట్ల ఉద్యమం పట్ల ఆయనకు అభిమానం ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే, రెండు విషయాలు మీ దృష్టికి వస్తున్నాను. మీ అందరూ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన కాలంలో, కాంగ్రెస్ పరిపాలిస్తున్న కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం మనందరూ తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా బలంగా కొనసాగుతున్న రోజులు అవి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా కొనసాగుతున్న రోజులు అవి. హిందూపూర్ నుంచి అనంతపూర్ తిరిగి కర్నూలుకి వెళ్ళి, కర్నూలు బార్డర్ దాటి రాజోలు బండ మీదకి వెళ్ళి కర్నూలు బార్డర్ దాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్లే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము తెలంగాణ రానివ్వము, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రానివ్వమని చెప్పి అడ్డంకులు కల్పించడానికి వందల వాహనాల గుండా ఆయన అడ్డుకోవడానికి వస్తే కేవలం ఎంఆర్పిఎస్ మాత్రమే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అండగుండి ఆయన తెలంగాణ మొత్తం మీద 4 నెలల పాటు ఈగ వాలకుండా, 4 నెలల పాటు ఆయన మీద ఈగ వాలకుండా కంటికి రెప్పలా ఆయనను కాపాడుకుంటూ తెలంగాణ మొత్తం తిప్పి తెలంగాణ బార్డర్ దాటించే కాడ ఎంఆర్పిఎస్ కీలకమైన పాత్ర పోషించింది. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడికి, నాయకురాలు కూడా ఎంఆర్పిఎస్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి బలంగా అండగుండడం వల్లనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఇబ్బంది లేకుండా తిరగగలిగిందని చెప్పి అది అందరూ తెలిసిపోయింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది. అదే సమయంలో 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే సమయంలో మాల మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ అండగా నిలబడి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే ప్రయత్నంలో కీలకమైన పాత్ర పోషించింది. మళ్ళీ 2018లో 2019లో మళ్ళీ ఎన్నికలు జరిగే సమయంలో జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనకు తెలుసు. కుటుంబ పరంగా గౌరవ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎంతో అవమానించారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఆ వయసులో ఆయన జైలు పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లోకేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకు అండగా నిలబడ్డందుకు తమ్ముడు రాజు మీద కూడా ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇబ్బందుల మధ్యలో నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్న సమయంలో 4 స్తంభాలుగా చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డ వాళ్ళలో ఆ 4 స్తంభాల్లో తమ్ముడు యువనేతగా, ఎస్సీ అధ్యక్షుడిగా ఒకరు, మహిళా ప్రతినిధిగా ఇప్పుడు మన హోంమంత్రి మన చెల్లెలు అనిత, మరొక వైపు పెద్దలుగా ఉండబడే మన వర్ల రామన్న ఆఫీసులో కూర్చొని ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశాన్ని నడుపుతున్న కాడ షెడ్యూల్ కులాల్లో మాదిగ బిడ్డలే నడుపుతున్నారు అనే కాడికి తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. మరొక వైపు మన తమ్ముడు పిల్లి మాణిక్యరావు గారు కూడా వాయిస్ ను తన బలం వినిపించే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. అంటే తెలుగుదేశం కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న సమయంలో, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా అవమానాలు పడుతున్న సమయంలో వాటన్నిటికీ నా తమ్ముడు అందరూ ఉండి చేయడమే కాకుండా ఎంఆర్పిఎస్ కూడా ఉద్యోగాలు పట్టిన విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు కరోనా ఉన్నది,
కర్మ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ ధర్నాలకు వెళితే ఆ ధర్నాలకు వెళ్ళిన కాడ అక్కడ కొంత అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అనుమానాలు ఉన్నాయి. అక్కడ కొంత చట్టం జరుగుతుంది. ఇక్కడ కొంత నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం చూసుకుంటే రావాల్సిన పక్షి ఇప్పుడు నేను రావాల్సిన వచ్చేసింది. దానికి కారణం రెండోది జగన్ పాత్ర. రెండోది జగన్ పాత్ర. జగన్ పాత్ర 2 నిమిషాలు గమనించండి. జగన్ పాత్ర 2 నిమిషాలు గమనించండి. ఒకరోజు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి దళితులు చీల్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గం చేసి దళితులు చీల్చిండు. సుప్రీంకోర్టు వర్గీకరణ వద్దన్న కూడా అది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కూడా ఈయన వర్గీకరణ చేసి దళితులు చీల్చిండు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో మాట్లాడిన విషయం మనందరూ తెలుసు. అంటే వర్గీకరణకు మద్దతుగా లేదన్న విషయం ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక లాయర్ను పెట్టమని చెప్పి మనం విజ్ఞప్తి చేసినా కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో తెలంగాణ ప్రభుత్వం లాయర్ను పెట్టింది. కానీ జగన్ ప్రభుత్వం లాయర్ను పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేసినా కూడా ఆయన లాయర్ను పెట్టకపోవడంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అదే సమయంలో లోకేష్ గారు ఇచ్చారు, అందరు ఇచ్చారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, ఇక్కడ సిద్ధరామయ్య గారు ఇచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా మద్దతుగా ఒక ప్రకటన చేయకపోవడం అనేది జగన్ గారి మాత్రమే మనకు అనుకూలంగా ప్రకటన చేయలేదని కూడా మీరు మర్చిపోదు. అంటే ఆయన మనసులో ఏమన్నట్టు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేని పరిస్థితిలో జగన్ పడ్డాడంటే జగన్ మాలల వైపే ఉన్నాడు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సరైననుకుంటున్నాం. జగన్ ఎవరైపు ఉన్నారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దేశం మొత్తం స్వాగతించింది, కానీ జగన్ మాత్రం స్వాగతించలేదు. అంటే వర్గీకరణ వ్యతిరేకించేది ఎవరో మాలలు, వర్గీకరణ స్వాగతించకుండా మౌనం ఉన్నది ఎవరో జగన్. మరి జగన్ ఎవరి వైపు ఉన్నట్టు? మాలల వైపు ఉన్నట్టు అనేసి కూడా రుజువుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్ అంటే మాలల పక్షాన్ని ఉంటే చంద్రబాబు నాయుడు అనేది మాదిగల పక్షాన్ని ఉండడానికి ఇది సాక్ష్యంగా నిలబడుతున్నది కూడా మీరు మర్చిపోదు. ఈ నేపథ్యంలోనే మీ అన్నగా చివరి ఘట్టంగా ఒక విషయం చెప్తాను నేను. అవును, ఇప్పుడు కమిషన్ నివేదిక త్వరలోనే నివేదిక ఇవ్వబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇంత ముందిచ్చిన 2 నెలల గడువుకు మరికొద్ది రోజులు పెంచిన విషయం మనందరూ తెలుసు. ఇప్పుడు విచారణ పూర్తవుతున్న దశలో ఎలాంటి అనుమానాలు లేకుండా మన కమిషన్ నివేదిక రావాలని చెప్పి మనం కోరుకునే పరిస్థితి మనకు ఉన్నది. ఈ నేపథ్యంలోనే నా తమ్ముడు రాజు, నువ్వు ఉద్యోగం నుంచి ఎదిగినోడివి, జాతి మీద కమిట్మెంట్ ఉన్నోడివి, జాతి మీద పట్టున్నోడివి, దయచేసి ఈ 3-4 రోజుల్లో కమిషన్ నివేదిక రావడానికంటే ముందే ఈ 3-4 రోజుల్లో మన మాదిగా ఎమ్మెల్యేలతో ఒకసారి విజయవాడలో కూర్చుంటే అన్ని విషయాలు మాట్లాడుకొని భవిష్యత్తులో ఏమంటే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. నా తమ్ముడిగా, ఉద్యోగంలో ఎదిగిన తమ్ముడిగా ఇది మీ బాధ్యత. అందరిని కూడా కట్టి త్వరగా అందరితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోండి. ఆ విషయంలో ఎవరెవరితో మాట్లాడితే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందో, మళ్ళా వర్గీకరణకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా ముందడుగేయడానికి అవకాశం ఉంటుందో అది రాకముందే మనొకసారి అప్రమత్తంగా అవడానికి మనం కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. అది నా తమ్ముడిగా నువ్వు చొరవ తీసుకోవాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఇక పోతే మీ అన్నగా ఇప్పుడు అక్కడ కమిషన్ నివేదిక మళ్ళా తయారు కాబోతున్నది. తెలంగాణలో ఈడ కూడా కమిషన్ నివేదిక తయారు కాబోతున్నది. ఆడ వినతి పత్రాలు ఇస్తున్నారు తెలంగాణలో, మళ్ళీ ఈడ కూడా వినతి పత్రాలు ఇంకా తీసుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు నేను తెలంగాణలో కొంత కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాబోయే సమయంలో త్వరలోనే మన మాదిగ ఎమ్మెల్యేలతో తమ్ముడు నాయకత్వంలో తమ్ముడు చొరవ తీసుకొని మాదిగ ఎమ్మెల్యేలతో కాదు, మాదిగ ఆఫీసర్లతోటి, మాదిగ ఉద్యమకారులతోటి వారం రోజుల పాటు విజయవాడలోనే తీసుకెళ్తాను, విజయవాడలోనే ఉంటాను కూడా మీరు మర్చిపోతారు సార్. విజయవాడలోనే తీసుకెళ్తాను, విజయవాడలోనే ఉంటాను. విజయవాడ గుంటూరు మధ్యలోనే వారం రోజుల పాటు అక్కడ ఉంటాను. ఏ సమస్యలు పరిష్కారం కావాలో, ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగాలో దాని మీద దృష్టి పెట్టి వారం రోజులు ఉంటాను.
విజయవాడ గుంటూరు మధ్య నుండి అవసరమైతే తెలంగాణలో ఏదైనా జిల్లాలకు వెళ్ళొస్తాను, కానీ వారం రోజులు మాత్రం నేను విజయవాడ గుంటూరు మధ్యలో ఉండి భవిష్యత్తులో మనకు నష్టం జరిగిన పద్ధతిలో ఎలా కమిషన్ నివేదిక వస్తే బాగుంటుందనే పద్ధతిలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని మీద నేను అక్కడ ఉండబోతున్న విషయం కూడా మీరు మర్చిపోతాను సహనం కోరుతున్నాను. ఇకపోతే మనందరం కలిసి ఇంకొక వారం రోజుల్లో మనం అమరవీర దినోత్సవాన్ని జరపబోతున్నాం. వారం రోజులు కూడా కాదు, ఇవాళ 28 ఈ నెల వరకు ఉంటుంది. 1వ తారీఖు నాడు, మార్చి 1వ తారీఖు నాడు మనం అమరుల దినోత్సవం జరపబోతున్నాం. దయచేసి అమరుల త్యాగాల ఫలాలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది. అమరుల త్యాగాల ఫలాలు మన బిడ్డలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది కనుక ప్రతి మాదిగపల్లెలో అమరుల దినోత్సవాన్ని, అమరవీరుల దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం ఉన్నది. మార్చి 1వ తారీఖు నాడు ఊర్లో వాడలో ఖచ్చితంగా అమరవీరుల దినోత్సవాన్ని జరపాల్సిందిగా నేను సవినంగా వ్యక్తం చేస్తున్నాను. ఇక మూడోది, చివరిగా మనం ఏదైతే మన సాంప్రదాయ వాయిద్యం ఉన్నదో మన డప్పు, వాస్తవానికి మన లక్షల డప్పులనే పేరే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత భయపెట్టింది. లక్షల డప్పులనే పేరే ప్రభుత్వం భయపెట్టి కొంత ముందుకు నివేదిక రావడానికి దారితీసింది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్న కారణాలు ఏమైనా అక్కడ పర్మిషన్ రాలేదు, వాయిదా పడ్డది. అయినప్పటికీ మళ్ళా రేవంత్ రెడ్డి గారిని కలిసేది సరే, అయ్యా మా లక్షల డప్పులు మీ మీద యుద్ధం కాదు, కానీ మా డప్పుల ప్రదర్శన ప్రపంచం చూడాలి, మా సొంత వాయిద్యం ప్రపంచం చూడాలి, మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి నేను అక్కడ కోరుతాను. అది ఎక్కడైనా జరగవచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడ జరగని లక్షల డప్పుల ప్రదర్శన మాత్రం జరిగి తీరుతుంది. దానికి మీరు ఇప్పటి నుంచే సిద్ధపడండి. లక్షల డప్పుల ప్రదర్శన జరిగి తీరుతుంది. తేదీ ఏమన్నా కానీ అది మార్చిలో జరుగుతుందా, అది ఫిబ్రవరిలో ఎండలో జరుగుతుందా అని పక్క పెట్టేశాను. ఎప్పుడైనా లక్షల డప్పుల కార్యక్రమం మాత్రం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా సరే, మీరు ఉద్యోగస్తులా, మీరు విద్యార్థులా, మీరు మహిళలా, మీరు కార్యకర్తలా కాదు, నా తమ్ముడు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, మాదిగ బిడ్డలు మాత్రం డప్పులు సంకనేసుకొని రావాల్సిన అవసరం రాబోతుంది. దానికి మీరు మీ ఇళ్లలో డప్పు లేకపోతే ఖచ్చితంగా ఇప్పటికైనా డప్పు కొనుగోలు చేయాల్సిందిగా నేను సరైన విజ్ఞప్తిస్తున్నాను. డప్పులు కొనుగోలు చేయడం మాత్రం ఆపద్దు, ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నాను నేను. ఇక కార్యక్రమం రద్దయింది కదా, వాయిదా పడదు కదా, జరుగుతుందో లేదో అని మాత్రం అనుకోబోకండి. అది వర్గీకరణ జరుగుతుంది. ఆ వర్గీకరణ జరిగినాక ప్రదర్శన జరుగుతుంది. ఆ ప్రదర్శన ప్రపంచమే మన డప్పులను చూడాల్సిన బాధ్యత ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుకుంటూ, ఎట్టి పరిస్థితిలో డప్పుల ప్రదర్శన జరగబోతుంది కనుక ఆ ప్రదర్శనకు సిద్ధం చేసుకోవడానికి మీరందరూ డప్పులు కొనుగోలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపొద్దని చెప్పి నేను సవినంగా వ్యక్తం చేస్తూ, అన్న అమరవీరుల దినోత్సవానికి ప్రతి పాలనలో జరుగుతాం. లక్షల డప్పులతో రావడానికి సిద్ధపడతాం అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను వ్యక్తం చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు.